మై ఛానల్. ఈరోజు మా డాడీ కందికాయ తీసుకొచ్చిండు. కందికాయతో మా నాన్నమ్మ ఏం స్పెషల్ చేస్తూ అడిగి తెలుసుకుందాము. నాన్నమ్మ కందికాయ తీసుకొచ్చింది కదా డాడీ, కందికాయతో ఏం స్పెషల్ చేస్తావు ఈరోజు? కందికాయ తెంపుతున్నా, ఉడుకుతా, కుడుములు చేస్తా, తినిసు. సరే సరే, కందికాయతో కూడా కుడుములు చేయొచ్చా? చేయొచ్చు. సరే ఓకే. నాన్నమ్మ కందికాయ ఉడుచుడు అయిందా? ఉడుచుడు అయింది. తెంపిన, మిరపకాయలు తొడలు తీసిన, బియ్యం గ్రైండర్ పట్టుకురా, మిరపకాయలు గ్రైండర్ పట్టుకురా. ఈ బియ్యం గ్రైండ్ చేయాలన్నా? బియ్యము మిరపకాయలు గ్రైండ్ చేసుకుంటా అన్న. సరే, కందికాయ ఉడుచుడు అయిందా? అయింది. ఇప్పుడు ఇవేం చేస్తాం? ఇవి ఉడకబెట్టాలి కొంత. ఉడకబెట్టా సరిపోయి గ్రైండ్ చేస్తా, నువ్వు ఉడకబెట్టు. సరేనా? కందికాయ ఉడకబెడుతున్నామ్మా, చూస్తురాయ వస్తున్నా. ఇగో గిలాస నీళ్ళు పోసి పైన ఉడకబెట్టాలి. ఇగో పెడుతున్నా చూడు. సరే ఎంత టేస్ట్గా? 5 నిమిషాలు అయితే ఉడుకుతాయి. నానమ్మ బియ్యం గ్రైండ్ ఏమన్నా చేసిన చూడు, సరిపోతుందా? సరిపోతుంది. మంచిగా అయిందా గ్రైండ్? మంచిది. ఆ పిండిలు ఈ పిండి కలుపుతా. బిందాలు ఉడికినాయా లేదా అని చూసుడాలి. ఇట్లా ఉడికినాయి. అందులో కొంచెం ఇంట్లో కొంచెం వేస్తున్నా. ఇక జీలకర్ర ఎల్లిగడ్డ అందులో కొంచెం ఇంట్లో కొంచెం, అందులో కొంచెం ఇంట్లో కొంచెం వేస్తున్నా. వేసినాక ఇక ఉల్లాక వేస్తున్నా. ఇక పచ్చిమిర వేస్తున్నా, ఎల్లిగడ్డ, కొత్తిమీర, అవన్నీ వేసిన ఇవి పోతున్నాయి. కాలుతుంది దాన్ని, ఇక కాలుతుంది. చెంచా పట్టి కలపాలి. నీళ్ళు పోసి ముద్దలు చేసి పొయ్యిన పెట్టాలి. పోసినా అంత చల్లటి నీళ్ళు ఉన్నట్టు చేస్తుంది. ఏంటి ఇడ్లీ లాగానా? ఇడ్లీ లాగా. మోతకాకులన్నా అక్కబూరాన్ని వేసి మావ వేసు. ఇట్లా ముద్దలు ముద్దలు ఇట్లా గుండ్రగా అప్పాలు వలే చేసు మా అబ్బ. మేము తిను. ఈ కాలపళ్ళు అవి మెచ్చుతారా, అవి ఇవ్వమంటారా? ఇంటి పాత్రట మేము ఇంట్లో చేసుడాట. మేము పెడుతున్నాం. నూనె రాయకపోతే అతుక్కుంటాయి. పెట్టినే ఒకటి పెట్టినా. ఇక ఇంట్లో పెడుతున్న పాత్రల పెడుతున్నా. ఇక పొయ్యి ముట్టిస్తున్నా. పది నిమిషాల వరకు ఉడుకుతాయి. కుడుములు ఉడికినాయి అమ్మ. ఇగో ఉడికినాయి. ఇగో అమ్మ ఉడికినాయి కుడుములు చూడు. నూనె పోసిన తీసుకొచ్చిన తిను. ఇగో నేను రైస్ వస్తున్నా.